హైదరాబాద్ శివారులో కాల్పులు కలకలం రేపాయి. ఆస్తి నేరాలకు పాల్పడిన కేసులో నిందితుడిగా ఉన్న శ్రీకాంత్ అనే వ్యక్తి పోలీసులపై కత్తితో దాడి చేసేందుకు యత్నించాడు. ఆత్మరక్షణలో పోలీసులు జరిపిన కాల్పుల్లో అతడికి 2 కాళ్లలో బుల్లెట్ గాయాలయ్యాయి. శ్రీకాంత్ డీసీఎం వాహనంలో ఇబ్రహీంపట్నం నుంచి బొంగుళూరు వైపు ఫస్ట్ సర్వీస్ రింగ్ రోడ్ మీదుగా ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సిసిఎస్ నల్గొండ పోలీసులు అనుమానంతో వాహనాన్ని అడ్డుకున్నారు. తనిఖీల సందర్భంగా నిందితుడు కత్తితో పోలీసులపై దాడి చేసేందుకు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. గాయపడిన శ్రీకాంత్ ను వెంటనే వనస్థలీపురం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, పోలీసులపై దాడికి ప్రయత్నించినటువంటి నిందితుడి పైన కాల్పులు జరిపినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఇన్సిడెంట్ కు సంబంధించి ఇప్పటికే పోలీసులు నిందితుడు శ్రీకాంత్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. సోమవారం రాత్రి సుమారు 11 గంటల 30 నిమిషాల ప్రాంతంలో శ్రీకాంత్ ఏపీ 39VB 6640 నెంబర్ గల డీసీఎం ఐషర్ వాహనంలో ఇబ్రహీంపట్నం నుంచి బొంగుళూరు వైపు ఫస్ట్ సర్వీస్ రింగ్ రోడ్ మీదుగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అతను గతంలో కొన్ని ఆస్తి నేరాల కేసులలో నిందితుడిగా ఉన్నట్లు సమాచారం. అయితే తను రింగ్ రోడ్ పైన వస్తున్నటువంటి సందర్భంలోనే అదే సమయంలో నల్గొండ సిసిఎస్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టడం జరిగింది. అయితే పోలీసులు తనిఖీలు చేస్తున్నారన్న విషయాన్ని తెలుసుకొని వెహికల్ ను ఆపకుండా వేగంగా వెళ్లేటువంటి ప్రయత్నం చేశాడు తన వాహనాన్ని నడుపుకుంటూ శ్రీకాంత్. అయితే పోలీసులకు అనుమానం వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నటువంటి ప్రయత్నంలో భాగంగా అతని వాహనాన్ని ఎట్టకేలకు ఆపడం జరిగింది. ఆపిన వెంటనే తను పట్టుబడతానన్న ఉద్దేశంతో పోలీసులపైకి తన వెంట తెచ్చుకున్నటువంటి కత్తితో దాడి చేసేటువంటి ప్రయత్నం చేశాడు శ్రీకాంత్. ఇక తను దాడి చేస్తున్నటువంటి విషయాన్ని వెంటనే గమనించి అలర్ట్ అయిన పోలీసులు ఇమీడియట్ గా అతని పైన 2 రౌండ్ల పాటు కాల్పులు జరపడం జరిగింది. దీంతో 2 కాళ్లలో బుల్లెట్లు గాయాలయ్యాయి. గాయపడిన శ్రీకాంత్ ను వెంటనే వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తూ ఉన్నారు. ఇక ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఈ ఘటనలో ముఖ్యంగా గతంలో శ్రీకాంత్ అనేక ఆస్తి నేరాల కేసులో నిందితుడిగా ఉన్నాడు అనేటువంటి విషయం అనేది ఒకసారిగా ఆ పోలీసులు ఐడెంటిఫై చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దానికి మరొకసారి నగరంలో కాల్పుల ఘటన అనేది కలవరం సృష్టించింది. గతంలో నిందితులు ఈ రకంగా కాల్పులకు తెగబడేటువంటి సందర్భాలను చూసాం. అయితే ఆత్మరక్షణలో భాగంగా ఎప్పుడైతే కొంతమంది నేరస్తులు దాడులకు ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ దాడులను తిప్పికొట్టేందుకు గాను పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినటువంటి ఘటనల్లో భాగంగానే ఇప్పుడు మరొకసారి నేరస్తుడిని పట్టుకున్నటువంటి సందర్భంలోనే పోలీసులు ఈ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. తను తప్పించుకున్నటువంటి నిందితుడు శ్రీకాంత్ తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేయడం, పోలీసులను మీద అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేయడం, సో వీటన్నిటిలో భాగంగా అతన్ని ఎలాగైనా అదుపులోకి తీసుకొని ఆత్మరక్షణలో భాగంగానే పోలీసులు 2 రౌండ్ల పాటు కాళ్ల మీద కాల్పులు జరపడంతో తను పారిపోవడానికి వీలు లేకుండా చేశారు. ఇమీడియట్ గా అతన్ని అదుపులోకి తీసుకొని మొదటగా కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి కాబట్టి ఇమీడియట్ గా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి ప్రజెంట్ చికిత్స అందిస్తున్నారు. మరోవైపున గత నేర చరిత్రను కూడా వెలికి తీస్తూ ఉన్నారు. గతంలో ఆస్తి నేరాల కేసులతో పాటు మరి ఇంకేదన్నా కేసులలో శ్రీకాంత్ నిందితుడిగా ఉన్నాడా అనేది ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. శ్రీజ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రత్నకుమార్.